రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి। మరి ఆషాఢ మాసం యొక్క విశిష్టత, ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు, మరి ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఎందుకు నివసించరు, మరి ఆషాఢంలో ఇల్లు మారాలా వద్దా, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి। మరి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మనకి ఉత్తరాషాఢ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడితే దాన్ని ఆషాఢం అంటే ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు పడినప్పుడు పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో దాన్ని ఆషాఢ మాసంగా చెప్తారు। మరి ఆషాఢ మాసంలో చాలా వరకు శుభకార్యాలు చేయరు, ఎందుకు చేయరు, అలాగే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయరు, భార్యాభర్తలు కలిసి ఉండరాదు, నూతన వధూవరులు కలిసి ఉండరాదు అని కూడా ఆషాఢ మాసంలో చెప్తూ ఉంటారు। ఇవన్నీ ఎందుకో తెలుసుకుందాం। మరి చాలా వరకు శివుడు అంటే మిథున రాశిలో సూర్యుడు ఆషాఢ మాసంలో మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు। ఈ మిథున రాశికి అధిపతి శివుడు। ఈ శివుడు అధిపతి అయితే ఈ శివుడు 180 డిగ్రీలు మిథున రాశికి 180 డిగ్రీలో ధనుర్రాశి ఉంటుంది। ఆ ధనుర్రాశికి అధిపతి మన్మధుడు। ఈ శివుడి చేత మన్మధుడు దహించబడ్డాడు కాబట్టి అంటే దుష్ట కామ భావనలు సంహరించబడిన మాసం ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మ తల్లిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు। ఆషాఢ మాసము కోర్కెలకు చాలా వరకు హద్దు నిర్ణయించబడింది కాబట్టి దుష్ట కామ భావనలో సంహరించిన మాసం ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో ఆధ్యాత్మికంగా అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు। తొలి ఏకాదశి మరి గురు పౌర్ణమి ఇలాంటి ఎన్నో పర్వదినాలు ఆషాఢ మాసంలోనే వస్తాయి కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలు చెయ్యరు చాలా వరకు। ఎందుకు చేయరో కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వీక్షించండి రాజసుధా ఛానల్।